నమస్తే, వెల్కమ్ టు విజిల్. తెలంగాణ రాష్ట్రంలోని 7 కులాల మధ్య సగానికి పైగా భూములు ఉన్నట్లు సమగ్ర సర్వేలో తేలింది. జనాభాలో 4.8% ఉన్న రెడ్డి కులస్తులు 13.5% భూములతో అగ్రస్థానంలో ఉన్నట్లు సర్వే నివేదిక తెలిపింది. ఇక రాష్ట్రంలో 16% బ్రాహ్మణ కుటుంబాల్లో కార్లు ఉన్నాయని, 42% కోమటి కులస్తుల ఇళ్లల్లో ఫ్రిడ్జ్లు ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. రాష్ట్ర జనాభాలో మాదిగలు అత్యధికంగా 10.3% ఉండగా ఆ తర్వాత ముదిరాజ్, లంబాడి, యాదవ, రెడ్డి, గౌడ, మాల, మున్నారు, కాపు, పద్మశాలి, రజక, కురుమ, వడ్డెర, ముస్లింలు, అగ్నికుల క్షత్రియ, వైశ్య, నాయి బ్రాహ్మణ, కుమ్మర కులస్తులు ఎక్కువ శాతం ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో సుమారు 40% జనాభా పట్టణాల్లో కేంద్రీకృతమై ఉందని సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే పేర్కొంది. ఇక గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య కులాల మధ్య అంతరం ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. సిపెక్ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టీల్లో 88.4%, ఎస్సీలో 70.6%, బీసీలో 58.2% ఉండగా జనరల్ కులాలు 39.7% ఉన్నాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 82% బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నట్లు నివేదిక తేలింది. ఇక వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్నారని, దీనిని పరిశీలిస్తే సామాజిక అసమానతలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోందని సర్వే వెల్లడించింది. కొన్ని కులాల నుంచి పట్టణాలకు వలసలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంతో ముడిపడిన వారు, సర్వీస్ రంగంలో ఉన్నవారు పట్టణాలకు ఎక్కువగా వలస వెళ్లారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీల్లో 56%, ఎస్టీల్లో 47%, బీసీల్లో 42%, జనరల్ కులాల్లో 17% బాగా వెనుకబడి ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం, ఉన్నత విద్యా సంస్థల్లో కొన్ని కులాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారని, ఆర్థిక అసమానతలు, ఇళ్ళు, ఇతర మౌలిక వసతుల్లో కూడా అంతరాలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం భూముల్లో సగానికి పైగా కేవలం 7 కులాల చేతుల్లోనే ఉన్నాయని కులగణన సర్వేలో తేలింది. 25 కులాలకు చెందిన వారు వారి జనాభా నిష్పత్తి కన్నా ఎక్కువగా భూమి కలిగి ఉన్నారు. రాష్ట్ర జనాభాలో కేవలం 4.8% మాత్రమే ఉన్న రెడ్డి కులం 13.5% భూములతో అగ్రస్థానంలో నిలిచింది. బీసీలో కురుమ కులస్తుల వద్ద అత్యధికంగా 62% పైగా కుటుంబాలకు భూమి ఉన్నట్లు తేలింది. బీసీల్లోని అరేవాళ్లు, ఎస్టీ కోయ, లంబాడి, ఎస్సీ, మాదాసి కులాల్లో 60% కుటుంబాలకు ఎంతో కొంత భూమి ఉంది. ఓసీ విభాగంలో రాజులు, ముస్లింలు, జైనులు, బ్రాహ్మణులు, అయ్యంగారు కుటుంబాల్లో 10% కన్నా తక్కువ మంది మాత్రమే భూమిని కలిగి ఉన్నాయి. ఈ కులాల్లో 80% కుటుంబాలకు భూమి లేదని సర్వేలో తేలింది. ఎస్సీ, బేడ, మాదిగల్లో 80% కుటుంబాలకు 5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉంది. ఇక ఓసీల్లోని రాజులు, బ్రాహ్మణులు, కాపు, ఎస్టీల్లోని గండ్, కోయ కులాల్లో 30% కుటుంబాలకు 5 నుంచి 20 ఎకరాల వరకు భూమి ఉంది. ఒక కుటుంబానికి 20 ఎకరాల కన్నా పెద్ద కమతం కలిగి ఉన్న కుటుంబాలు అత్యధికంగా ఓసీ జైన్లలో 82%, రాజుల్లో 15%, బ్రాహ్మణుల్లో 6.8%, బీసీ గంగిరెడ్ల వారు 6% ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 16.40% బ్రాహ్మణుల ఇళ్లలో సొంత కార్లున్నాయి. ఓసీల వద్ద ఓబీసీల కంటే 3 రెట్లు, ఎస్సీలు, ఎస్టీల కంటే 5 రెట్లు అధికంగా కార్లు ఉన్నట్లు తేలింది. మొత్తం మీద రాష్ట్రంలో సగటున 3.20% కుటుంబాలకు కార్లున్నాయి. అత్యధిక శాతం బ్రాహ్మణ కుటుంబాలకు, ఆ తరువాత జనరల్ కులాలైన రాజులు, కమ్మ, కాపు, కోమటి, వెలమ, జైన కుటుంబాలు ఎక్కువగా సొంత కార్లు కలిగి ఉన్నాయి. బీసీసీ క్రిస్టియన్లు, బీసీబీలోని స్వర్ణకార కుటుంబాల్లో కూడా సగటు అంతకంటే ఎక్కువగా కార్లున్నాయి. అతి తక్కువగా ఎస్టీల్లో 0.2% కుటుంబాల్లోనే కార్లు ఉన్నాయి. రాష్ట్రంలో 22.60% ఇళ్లలో రిఫ్రిజిరేటర్లు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక అత్యధికంగా 42% కోమటి, కమ్మ కుటుంబాల్లో ఫ్రిడ్జ్లున్నాయి. రాష్ట్ర సగటు కంటే ఈ 2 కులాల వద్ద రెట్టింపు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఓసీలైన అయ్యంగార్లు, వెలమ, రెడ్డి, బ్రాహ్మణ, రాజుతో పాటు ఎస్సీ, క్రిస్టియన్ల వద్ద ఇళ్లల్లో కూడా పెద్ద సంఖ్యలోనే ఫ్రిడ్జ్లు ఉన్నాయి.